హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మనం ప్రతిరోజు ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్‌ని ఖచ్చితంగా యూజ్ చేస్తున్నాం. కానీ మనలో చాలామందికి దాన్ని ఎలా సురక్షితంగా యూజ్ చేయాలో తెలీదు. పెద్దవాళ్ళున్నా, చిన్నవాళ్ళున్నా సరే మనం చేసే ఒక చిన్న తప్పు వల్ల అది పెద్ద ప్రమాదంగా మారే అవకాశం ఉందన్నమాట. మనం ఈ యొక్క సిలిండర్‌ని ఎలా సేఫ్టీ వేలో యూజ్ చేయాలనేది ఈ వీడియోలో మనం ఖచ్చితంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియో కంపల్సరీగా లాస్ట్ దాకా చూడండి ఫ్రెండ్స్. ఎల్‌పీజీ సిలిండర్ అనేది ఎప్పుడు నిటారుగా మాత్రమే ఉంచాలి. చాలామంది అక్కడ ప్లేస్ లేదని జెప్పి గోడల కింద గానీ, అలమార్ల కింద గానీ, మంచం కింద గానీ పడుకోబెట్టి ఇలా ఎప్పుడు చేయొద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ ఎల్‌పీజీ సిలిండర్‌లో గ్యాస్ అనేది లిక్విఫైడ్ రూపంలో ఉంటుంది. అంటే ఒక ద్రవ రూపంలో ఉంటుందనమాట. గ్యాస్ ఎప్పుడు ఖచ్చితంగా ద్రవ రూపంలోనే ఉంటది. ఎందుకంటే అది ఇలా నిటారుగా ఉన్నప్పుడు, ఇలా ఉన్నప్పుడు ఇక్కడ సగం లిక్విడ్ ఉంటది. సగం లిక్విడ్ ఉంటుందనమాట అక్కడ. ఇంత లిక్విడ్ ఉంటుంది. ఈ మధ్య పైన గ్యాస్ ఉంటది. ఇది లిక్విడ్ అనుకోండి. ఇది గ్యాస్ అనమాట. ఆ! మనం రెగ్యులేటర్ ఆన్ చేసినప్పుడు ఆ ప్రెషర్‌ని తగ్గించడం వల్ల గ్యాస్ అనేది లిక్విడ్ రూపంలో వచ్చి ఇక్కడికి ఆగుతది గ్యాసు. ఆ గ్యాస్ అనేది మనం మంటలాగా వస్తదనమాట. అంటే మనం వాడే గ్యాస్ లాగా వస్తుంది. మనం పడుకోబెట్టినప్పుడు లిక్విడ్ కూడా ఇక్కడ దాకా వస్తది కదా! ఇక్కడికొచ్చేస్తది ఆల్రెడీ. ఇక్కడికొచ్చినప్పుడు ఆ వాల్వ్ లీక్ అయ్యే ప్రమాదం ఉంది. అక్కడ మరీ ఎక్కువ లీక్ అయినా ఎక్కువ మంటలు చెలరేగే అవకాశం ఉంటదనమాట. రెగ్యులేటర్ దగ్గర గాని, ఇందులో ఒకటి రెగ్యులేటర్ కూడా పాడవ్వచ్చు. పాడైద్ది. రెగ్యులేటర్‌కి బాగా ఒత్తిడి పెంచినట్టయిద్ది. వాల్వ్ లీక్ అవుతది. చాలా రకాల ప్రమాదాలు జరగొచ్చు ఫ్రెండ్స్. మనం చేసే చిన్న తప్పే పెద్ద ప్రమాదానికి దారితీస్తుందనమాట. ఓకేనా ఫ్రెండ్స్? అలానే సిలిండర్ ఎప్పుడు దానికి వెంటిలేషన్ ఉండేటట్టు చూసుకోండనమాట. గాలి తగిలేటట్టు. హ్మ్. కబోర్డ్‌లలో దాన్ని వెయ్యొద్దు ఎప్పుడైనా. ఎందుకంటే కబోర్డ్‌లో అలా వదిలేసారనుకోండి, అది ఆన్ చేసుందో, ఎలిగేసుందో, అక్కడ స్టవ్ దగ్గరుందో మనకెవడికి తెలీదు. అదే మీరు దాన్ని ఓపెన్‌గా పెడితే, ఒకవేళ అక్కడ గ్యాస్ లీక్ అయినా, అది ఆ ప్రాంతంలోనే ఉంటది. మనం ఎమ్మటే స్మెల్ గాని చూసేసి దాన్ని ఆఫ్ చేసుకోవచ్చు. అదే మీరు అది కబోర్డ్‌లో పెట్టేస్తే, మీరు ఆన్ చేసుందో తెలీదు, ఏముందో తెలీదు. సడెన్‌గా చిన్న స్పార్క్‌తో ఫైర్ అయ్యే అవకాశం ఉందనమాట. ఎప్పుడైనా సరే అలా చేయకండి. సిలిండర్ అనేది బాగా ఎండలో గాని, బాగా చల్లమైన వాతావరణంలో గాని, వర్షంలో గాని, మరి ఇలాంటి సిట్యుయేషన్‌లో దాన్ని కరెక్ట్ నార్మల్ టెంపరేచర్‌లో ఉంచడం మాత్రమే చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకో విషయం ఏంటంటే, మనం సిలిండర్‌ని స్టవ్ దగ్గర ఆఫ్ చేస్తాం కరెక్టే. కానీ రెగ్యులేటర్ దగ్గర కంపల్సరీగా ఆఫ్ చేసుకోవాలి. మనం నిద్రపోయేటప్పుడు గాని, అంటే మనం వంట చేసుకునేటప్పుడు ఆన్ జేసుకోండి. వంట అయిపోయిన తర్వాత బంద్ జేసుకోవడం. ఇది కంపల్సరీగా ఇదొక రూల్ పెట్టుకోండి. వంట అయినప్పుడే ఆన్ జేసుకోవాలి రెగ్యులేటర్ దగ్గర. వంట అయిపోయినప్పుడు బంద్ జేసుకోవాలి. ఆన్ అండ్ స్విచ్ ఆఫ్ ఇది మాత్రం కంపల్సరీ రెగ్యులేటర్ దగ్గరే ఆన్ జేసి అలా పెట్టేసి ఓన్లీ స్టవ్ దగ్గర మాత్రం ఆఫ్ చేసి పెట్టకండి. ఎందుకంటే గ్యాస్ పైపు ఆల్రెడీ అది స్టవ్ దగ్గరికొచ్చేసి ఉంటది. మనం ఎందుకంటే మెయిన్ రెగ్యులేటర్ నుంచే కాబట్టి వచ్చేది గ్యాస్ అనేది పైప్ ద్వారా వచ్చి స్టవ్ దగ్గర అలా స్టక్ అయిపోయి ఉంటది. మీరెప్పుడైతే నాబ్ తిప్పుతారో అప్పుడు గ్యాస్ అనేది పైకొస్తది. ఒకవేళ మీ స్టవ్వు ఒకవేళ ఏదన్నా చిన్నగా లీక్ అయినా గూడా మీకు తెలియకుండా లీక్ అయితా ఉంటది. తెలియకుండా లీక్ అయితది. మీకు స్మెల్ గూడా రాదు. అలా ఉంటదనమాట. అందుకనే కంపల్సరీగా రెగ్యులేటర్ మాత్రం ఎప్పుడైనా ఆఫ్ చేసుకోండి. పడుకునేటప్పుడు, మీ ఊరు నుంచి బయటికెళ్ళేటప్పుడు కంపల్సరీగా ఇది చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ టాపిక్‌లో ఇంకా చాలా రకాలైన సేఫ్టీ టిప్స్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. బై బై ఫ్రెండ్స్.